బాలీవుడ్ నుంచి ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువే వస్తున్నాయి. పైగా అవి పెద్ద పెద్ద తలకాయల సినిమాలే. బహుశా అలాంటి వాటిలో యాక్టింగ్ చేయాలని వాళ్లకు ఫ్యాంటసీ ఏమో. BMCM బడే మియాన్ చోటే మియాన్ రిలీజ్ అయ్యి చాలా రోజులే అయినా చూడ్డానికి టైం లేకుండే. చూశాక తెలిసింది సినిమా బాగానే ఉందని. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్ అండ్ అలయా లీడ్ రోల్స్లో పర్ఫామ్ చేసిన మూవీ ఇది. స్టోరీ చూసుకుంటే ఇండియాని మిసైల్స్ నుంచి రక్షించే కరణ్ కవచ్ని ISDO డెవలప్ చేస్తుంది. అంటే ఆ కవచ్ ఎయిర్లో ఏ మిసైల్ వచ్చినా దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంత వాల్యుబుల్ థింగ్ని ఒకడు ఇండియన్ ఆర్మీ నుంచి కొట్టేస్తాడు. వాడు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వాడే. మరి అలాంటప్పుడు ఈ పనిని ఎందుకు చేశాడు? ఇండియన్ ఆర్మీకి వాడికి ఉన్న గొడవ ఏంటి అనేది మూవీలో చూసేయండి. క్రాఫ్ట్ చూసుకుంటే మేకింగ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే కిర్రాక్. BMగా అక్షయ్ కుమార్, CMగా టైగర్ ష్రాఫ్ దుమ్ము దులిపేశారు. మూవీలో చూపించిన హ్యూమన్ క్లోనింగ్ అనే కాన్సెప్ట్ చాలా క్రేజీగా, అమేజింగ్గా ఉండింది. మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు. BGMలో ఆ ఇంగ్లీష్ సాంగ్స్తో కేక పుట్టించారు. కామెడీ తక్కువే ఉన్నా ఉన్నకాడికి బాగుంది. హీరోయిన్స్ మానుషి అండ్ అలయ కూడా బాగా చేశారు. పృథ్వీరాజ్ ఇరగదీశాడు. యాక్చువల్గా నాకు తన ఇంటెన్షన్ అండ్ ఇన్వెన్షన్ బాగా నచ్చింది. కానీ ఆ క్లోనింగ్ ఒకరి కంట్రోల్లో ఉండడం కాకుండా AIతో బెటర్గా బిహేవ్ చేసేది అయితే నిజంగా ఇండియన్ ఆర్మీకి బాగా పనికొస్తుందని నా ఫీలింగ్. అయినా వేరే దేశాలు ఏమైనా తక్కువ? అవి ఈ పాటికే డెవలప్ చేసి ఉంటాయి. డైరెక్టర్ మూవీలో సాంగ్స్తో ఇబ్బంది పడ్డాడు అనిపించింది. జస్ట్ కంటెంట్ పైనే ఫోకస్ చేసి బ్యూటిఫుల్గా ఉన్న 2 సాంగ్స్ని మూవీ అయిపోయాక లాస్ట్లో టైటిల్స్తో వేశారు. యాక్చువల్గా ఒక డ్యాన్స్ గురించి మాట్లాడాలి. మస్తు మలంగి జూమ్ బుర్రపాడ్. అసలు నాకైతే అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజిషన్. నాటుకి సిమిలర్గా ఉంటుంది. బహుశా పోటీ కూడా ఇస్తుంది అనుకుంటా. నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉన్న ఈ సినిమాకి IMDb రేటింగ్ 4.4 టు డేట్. ఐ డోంట్ నో వై. నా రేటింగ్ 6. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా సర్కస్. మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్, పంచాయత్ ఈ 3 సిరీస్లలో మీకు బాగా నచ్చింది ఏది అండ్ ఎందుకు? కామెంట్ యువర్ ఆన్సర్స్.